profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ప్రారంభమైంది. ప్రీ ఓపెనింగ్ సెషన్లో వాల్యూస్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బోత్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా. సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ప్రస్తుతం. నిఫ్టీ 16-17 పాయింట్ల లాభంతో 9640 సమీపంలో ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి కూడా 64.55 దగ్గర ప్రారంభమైంది. అండ్ రిజల్ట్స్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి మార్కెట్స్లో. యునైటెడ్ స్పిరిట్స్ ఫర్ ఇన్స్టెన్స్ రిజల్ట్ మార్కెట్ అంచనాల కంటే బెటర్గా రావడంతో పాజిటివ్గా ప్రారంభం కాబోతోంది. M&M ఫైనాన్షియల్స్ పాజిటివ్గా ప్రారంభం కాబోతోంది. జెట్ ఎయిర్వేస్ రిజల్ట్ వీక్, సో నష్టాలతో ప్రారంభం కాబోతుంది. ఇలా రిజల్ట్ రియాక్షన్ ఇవాళ చాలా స్టాక్స్లో మనం చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక మెయిల్స్ చదవడం ప్రారంభిద్దాం. లక్ష్మణ్ కుమార్ మెయిల్ పంపించారు. ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, కారణాలు ఏంటి? 1 to 2 years ఉద్దేశంతో ఆయన కొన్ని షేర్స్ తీసుకున్నారు. గ్రో ఫైనాన్స్, తర్వాత BEPL అట, PFS, NCL, ఓరియంట్ రిఫ్రాక్టరీస్ అనుకుంటాను, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, PFS, వెల్స్ ఫన్, ఇలా లిస్ట్ పంపించారు. RBL ఎలా ఉంది పోర్ట్ఫోలియో? I think it's not a bad portfolio and definitely on the outset, but Reliance results బాగున్నా కానీ అన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎందుకు పెరగట్లేదు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలోని లాస్ట్ 2 years బ్యాక్ మీరు గమనిస్తే ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ మోర్ దెన్ డబుల్డ్ అండి. కొన్ని అయితే 200-300% కూడా పెరిగాయి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్. మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దాన్ ద మార్కెట్. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గివ్ దెమ్ సమ్ రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. అండ్ కొన్ని చిన్నవి మైక్రో క్యాప్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే మాత్రం బాగా పెరిగాయి. సో అటువంటివి దే విల్ కన్సాలిడేట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ కెన్ టేక్ 3-6 months ఆర్ ఈవెన్ ఎ ఇయర్. సో అటువంటిప్పుడు చిన్న ట్రేడింగ్ బౌన్స్లో వచ్చినప్పుడు మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సో కంప్లీట్లీ మనకి మార్కెట్ పెరుగుతున్నా కానీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఒకటేసారి పెరగాలనేది దెర్ ఈజ్ నో డైరెక్ట్ కోరిలేషన్ అండి. సో ఇట్స్ ఎ రీసెంట్ పోర్ట్ఫోలియో. ఉన్నది మాత్రం ఉంచండి. హ్యావ్ పేషెన్స్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years విల్ మేక్ గుడ్ మనీ. భిక్షమయ్య రామంతాపూర్ నుంచి మెయిల్ పంపించారు. LG బాలకృష్ణ అండ్ బ్రదర్స్ ఇది కొనుక్కోవచ్చా? అలాగే ఆల్రెడీ NTPC, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇవి లాస్ట్ సెవరల్ ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎలా హోల్డ్ చేయొచ్చా ఇవి? No, I don't think అండి. LG బాలకృష్ణ is definitely a very good company. It's a very strong stock. ఆటో యాన్సిలరీ కింద మనం దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. బేసిక్లీ దే స్టార్టెడ్ విత్ చైన్స్ అండి, డైమండ్ చైన్స్ అనేది. సో 2-wheeler సెగ్మెంట్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో అది ఫండమెంటలీ గ్రూప్ పరంగా కానీ కంపెనీ పనితీరు కానీ బాగుంది కాబట్టి అది ఒక 2 or 3 price pointsలో కొనండి. కోల్ ఇండియా ఇటువంటి మాత్రం డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మీరు లాంగ్ టర్మ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ ఎక్సెప్ట్ ద డివిడెండ్ వీళ్ళు పెద్దగా క్యాపిటల్ అప్రిసియేషన్ ఇచ్చిన మన కనిపించలేదండి. పవర్ గ్రిడ్ మేబీ యూ కెన్ రిటైన్, బట్ అదర్ దెన్ దట్ మీరు యూ ఆర్ కంప్లీట్లీ లోడెడ్ అగైన్ విత్ మోస్ట్ ఆఫ్ ద పవర్ సెక్టర్ స్టాక్స్. సో ఓన్లీ పవర్ గ్రిడ్ ఒకటి ఉంచండి. మిగతా రెండింటిలోంచి యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు అదర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. BHEL గురించి అడుగుతున్నారు. అశోక్ పూణే నుంచి. BHEL ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ నిన్న గ్యాప్ డౌన్ తర్వాత ప్రాబ్లీ ఇది ఆల్మోస్ట్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. సో ప్రాబ్లీ మీకు 152 ర్యాలీ కోసం మేబీ అటెంప్ట్ చేయొచ్చు. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 140 ఉంది. సో 152 టార్గెట్ పెట్టుకొని అరౌండ్ 132 అంటే నిన్నట్లో కన్నా 1.5 రూపీ తక్కువలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ట్రేడ్ ఈ స్టేజ్లో. తర్వాత కృష్ణవంశీ కొలంబస్ USA నుంచి పంపించారు. మదర్సన్ సుమి, ఎల్ఎన్టీ ఈ రెండిట్లో సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉన్నారట. సో మదర్సన్ సుమి అమ్మేసి మారుతి సుజుకి కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? అలాగే ఎల్ఎన్టీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బోత్ ద స్టాక్స్ ఆర్ కమ్ బోనస్లో మీ దగ్గర ఉన్నాయి. సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్లో ఉన్నారని మీరే అంటున్నారు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ కొద్దిగా క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదండి. ప్రీ బోనసే బుక్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ బోనస్ మీకు రిమైనింగ్ షేర్స్ ఏదైతే ఉంటాయో దానికి బోనస్ షేర్స్ కూడా యాడ్ అవుతాయి. మారుతి కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి మారుతి కొనుక్కోండి. బట్ నాట్ ఇన్ 1 price point, అట్లీస్ట్ 2 price points విత్ 3-5%. అంతకంటే పెద్దగా పడే దాఖలాలు కనిపించలేదు. అలాగే FIEM ఇది యావరేజ్ చేసుకోవచ్చా? అంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ తెలియదండి. ఇట్స్ క్లోజ్ టు అబౌట్ 850-900 జోన్లో ఉంది. FIM చాలా షార్ప్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1350-1400 నుంచి మనం చూసాం. ఇక్కడ నుంచి బేసిక్గా పెద్ద డౌన్ సైడ్ కనిపించలేదు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ బేసిక్లీ ఇంటూ LED లైటింగ్. అపార్ట్ ఫ్రమ్ ఆటో
ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రియల్ లైటింగ్, డొమెస్టిక్ అన్నిట్లో కూడా వస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఈ ప్రైస్లో మీరు ఒకవేళ 20% ఫ్రమ్ ద పీక్ డౌన్లో ఉంటే మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనవచ్చు. అనీష్ అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, క్యాపిటల్ ఫస్ట్, గ్యాబ్రియల్, జేఏసీ, జేకే లక్ష్మి, ఆర్బిఎల్ బ్యాంక్, రిలయన్స్, ట్రైడెంట్ ఇలా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. ఇంకొక ₹1,00,000 ఉన్నాయి. వీటిలోనే మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చా, కొత్త షేర్లు కొనుక్కోవచ్చా? నో, ద సేమ్. ఐ థింక్ ఇట్స్ రీజనబుల్లీ డీసెంట్ పోర్ట్ఫోలియో అండి. మళ్ళీ కొత్త షేర్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లోనే మీరు కొద్దిగా ఎక్కువ కొనుక్కోవచ్చు. శరణ్ అడుగుతున్నారు అనంతపురం నుంచి, ఆర్తి డ్రగ్స్ డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చిందట. ఆయన దగ్గర 2,000 షేర్లు ఉన్నాయట, ₹520. 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు. ఇంకొక 2-3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ ఆర్తి డ్రగ్స్ రెండు ఒకటే గ్రూప్ కంపెనీస్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. వీళ్ళకి ఎక్కువగా యూఎస్ ఎఫ్డిఏ నుంచి ప్రాబ్లమ్స్ అయితే లేవు. డొమెస్టిక్ మార్కెట్లోనే ఎక్కువ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ROW మార్కెట్స్ అంటారు, అందులో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సో ఇంకో 2 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? యూ క్యాన్ హోల్డ్ ఇట్ అండి. కానీ ఆర్తి ఇండస్ట్రీస్ సీమ్స్ టు బి డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే అది చాలా షార్ప్గా లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇట్ హెస్ గివెన్ 200-300% రిటర్న్. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్స్ బోనస్లో కూడా మీరు ఆల్మోస్ట్ రేట్ టు రేట్ ఉన్నారు కాబట్టి యూ మేడ్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ఆర్తి డ్రగ్స్ ఆల్సో. కొంచెం ఆర్తి ఇండస్ట్రీస్లో కూడా కొనుక్కుంటే బాగానే ఉంది 2-3 ప్రైస్ పాయింట్స్. శివ్ కౌశిక్ అడుగుతున్నారు, L&T, వీగార్డ్ ఇండస్ట్రీస్, ఇవి రెండు 3 years ప్లస్ వ్యూతో కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ విత్ స్ట్రాంగ్ పెడిగ్రీ అండ్ గుడ్ బ్రాండ్ నేమ్స్. సో L&T ఈజ్ కింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీరు ఒక 2 ప్రైస్ కమ్ బోనస్ కూడా ఉంది, అది ఇప్పుడు రీసెంట్గా డిక్లేర్ చేశారు. సో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో రెండు కూడా 2-3 year వ్యూతో కొనుక్కోవచ్చు. నాగార్జున్ అడుగుతున్నారు, క్యూపిడ్ ₹300 కొన్నారు, వికాస్ ఎకోటెక్ ₹16 ఉన్నాయట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ క్యూపిడ్ కొద్దిగా ఇట్ విల్ టెస్ట్ పేషెన్స్ అండి. ఎందుకంటే లాస్ట్ 3 to 4 monthsలో ఆల్మోస్ట్ 350 to 270 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో డెఫినెట్లీ మీకు 1.5-2 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. అదర్వైజ్ షార్ట్ టర్మ్కి ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఐ థింక్ వికాస్ ఎకో ఐ థింక్ 2465-25 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అక్కడి నుంచే మనం స్వల్ప కరెక్షన్ రావటం చూసాం. 23 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ వెరీ గుడ్. మేబీ 1 year వ్యూ ఉంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ యూ కెన్ హోల్డ్. వీరభద్రరావు అడుగుతున్నారు, బామర్ లారీ కొన్నారట 231లో, తాజ్ జీవీకే 171లో ఉన్నాయి. సో ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ హోటల్ స్పేస్ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి. సీజనలీ కొద్దిగా పెరిగినప్పటికీ ఐ థింక్ గ్రేట్ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ కాదు అదే. ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఆ స్టాక్స్లో. మేబీ 15-20% ప్రాఫిట్ వస్తే కనుక మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బామర్ లారీ అరౌండ్ 202 మనకి బాటమ్ అవుట్ అవటం చూసాం, ఆల్మోస్ట్ 286 నుంచి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 235 ఉంది. దీనిది 200-day మూవింగ్ యావరేజ్ కూడా 212 దగ్గర ఉంది. అది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు 1 year వ్యూ ఉండి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20-25% రిటర్న్ కైండ్ ఆఫ్ థింగ్, ఐ థింక్ ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయొచ్చు. సీతారాం, ADF ఫుడ్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ ADF ఫుడ్స్ కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత కొనడం మేలండి. ఎందుకంటే రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇట్స్ ఆల్సో గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో. బట్ కరెంట్లీ వాల్యుయేషన్స్ ప్రకారం మాత్రం చాలా హై వాల్యుయేషన్స్లో కోట్ అవుతున్నట్టు. ఎందుకంటే బట్ ఫ్యాన్సీ ఆ సెక్టర్కి ఉంది కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 270-280 జోన్లో ఉంది. అరౌండ్ 225-250 జోన్లో వస్తే ఐ థింక్ యూ షుడ్ బై అండి. ఫండమెంటల్స్ డోంట్ సపోర్ట్ ద కరెంట్ ప్రైస్. మల్లిక్ ప్రిన్స్, వీడియోకాన్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? సో నిన్న కూడా మీకు చెప్పామండి, మీరు పేరులో ప్రిన్స్ ఉంది బట్ నో ప్రిన్స్లీ థాట్స్. సో వీడియోకాన్ లాంటి షేర్ కొనుక్కున్న లాంగ్ టర్మ్ కోసం, అది కూడా ఏదో ₹4 వస్తాయి కదా షార్ట్ టర్మ్ కోసం అంటే అనుకోవచ్చు. నిన్న కూడా రూపాయి కంటే తక్కువ షేర్లు కొనుక్కోవచ్చా? ఇవన్నీ ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మంచి ఆలోచనలతో ముందుకు రండి. మార్కెట్లో డబ్బు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి, బట్ నాట్ త్రూ దీస్ మీన్స్. సత్యవాణి వంకాయల అడుగుతున్నారు, సిటీ యూనియన్ బ్యాంక్ ₹170లో 6 months కోసం కొన్నారట, ఎలా ఉంటుంది ఇది? యా, బ్యాంకింగ్ స్పేస్ అంతా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అండి. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో 170లో కొన్నారు. మీ ప్రైస్ పాయింట్ ఈజ్ నాట్ గ్రేట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 184 దీనికి టాప్ అవుట్ అవటం చేసాం లాస్ట్ మంత్. అండ్ కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. 6 months కంటున్నారు కాబట్టి కొద్ది కరెక్షన్ వస్తే యూ కెన్ యాడ్ సెకండ్ ప్రైస్ పాయింట్. మేబీ 153 నుంచి 148 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యాడ్ చేయండి. Probably 6 monthsలో it can give a return of maybe 6-7%. If you are happy with that, I think you can hold on. వీడియోకాన్, ఆర్కామ్ ఇటువంటి కంపెనీస్ దే ఆర్ హైలీ ఓవర్లీ లివరేజ్డ్ కంపెనీస్ అండి. వాళ్ళకున్న
మార్కెట్ క్యాప్కి మెనీ టైమ్స్ డెట్ ఉంది. సో ఇంపాసిబుల్ టు సర్వీస్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డెట్. సో అందుకని ఆ కంపెనీస్కి దూరంగా ఉండమని చెప్పేది అందుకోసమే. ఫ్యూచర్ లేదు అసలు ఈ కంపెనీస్కి. మార్కెట్లో లిక్విడిటీ అపరిమితంగా ఉంది కాబట్టి ఈ స్టాక్స్ కూడా అప్పుడప్పుడు కరెక్షన్స్లో మళ్ళీ పెరగటం, ఆ తర్వాత వెనక్కి రావటం ఇలా చూస్తూ ఉంటాం. బట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆశపడి వాటి వెంటపడే ప్రయత్నం చేయొద్దు దయచేసి. తర్వాత ఫణీంద్ర, యార్లగడ్డ ఫణీంద్ర అడుగుతున్నారు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎన్బిఎఫ్సిస్ 3 ఏళ్ల కోసం కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు. మిడ్ క్యాప్ స్పేస్లో చాలా ఉన్నాయండి, లైక్ చోళమండలం ఉంది అండ్ క్యాపిటల్ ఫస్ట్ ఉంది. అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే దెర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్ విచ్ ఆర్ బేసికలీ బిగన్ యాజ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, బట్ ఇతరత్ర వాళ్ళకి వర్టికల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇటువంటివన్నీ కూడా వాటి సబ్సిడరీస్లో ఉన్నారు. సో లైక్ మేబీ మోతిలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, జేఎం ఫైనాన్షియల్స్, Edelweiss, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ వర్టికల్స్. సో కంబైన్డ్ ఎస్ఓటిపి వాల్యుయేషన్స్ అంటారండి, సమ్ ఆఫ్ ద పార్ట్ వాల్యుయేషన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years. కాబట్టి వీటిలో దే హ్యావ్ ఎ వైడ్ చాయిస్, యూ కెన్ గో అహెడ్ అండ్ బై ఇన్ 2-3 price points. సో చాలా ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి మార్కెట్స్. ఎన్ఎస్సి నిఫ్టీ 9626 నిన్నటి స్థాయి దగ్గరే ఓపెన్ అయింది. అండ్ మిడ్ క్యాప్స్లో కొంత యాక్షన్ ఎక్కువగా ఉంది. 0.38% నిఫ్టీ మిడ్ 100 ఇండెక్స్ పెరగడం చూస్తున్నాం. సో సెయిల్ వీక్గా ప్రారంభమైంది. ఆర్కామ్ వీక్గా ఉంది. రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎంటీఎన్ఎల్, జెట్ ఎయిర్వేస్ మీద నెగిటివ్గా ఉంది. అలాగే బీహెచ్ఏఎల్ నెగిటివ్గా చిన్న స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. బట్ మిడ్ క్యాప్స్లోనే యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. యునైటెడ్ స్పిరిట్స్ చాలా స్ట్రాంగ్గా 5% పెరిగింది. మే అంతా యునైటెడ్ స్పిరిట్స్లో మనం లాభాలు చూసాం, కొనసాగుతున్నాయి రిజల్ట్ తర్వాత కూడా. తర్వాత మాయిల్ పాజిటివ్గా ఉంది. ఐఆర్బీ ఇన్ఫ్రా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. సో యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ ఆఫ్ ది డే మోర్ దాన్ 5% లాభంతో ట్రేడ్ అవుతుంది. మెక్నల్లీ భారత్, అశోకా బిల్డ్కాన్ ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినవన్నీ కూడా స్ట్రాంగ్. M&M వన్ మోర్ పాజిటివ్ రిజల్ట్ కంపెనీ, ఇది కూడా M&M కూడా 3% పెరిగింది. చాలా స్ట్రాంగ్ నెంబర్స్ M&M నుంచి చూసాం మనం. డెల్టా కార్ప్, తర్వాత ఆస్ట్రల్ పాలీ, ఈ కంపెనీ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఇన్ఫీబీమ్ 3.5% పెరిగింది. M&M ఫైనాన్షియల్స్ 3.5% పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. సో మోస్ట్లీ మిడ్ క్యాప్స్లో మనకు లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కంపేర్డ్ టు ది బెంచ్ మార్క్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సాయి ప్రియాంక అడుగుతున్నారు, నందన్ డెనిమ్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఐ థింక్ చాలా రోజుల తర్వాత కొద్దిగా అరౌండ్ 125-130 జోన్లోకి వచ్చిందండి. ఎక్స్పాన్షన్ చాలా స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ వాళ్ళది కంప్లీట్ అయింది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ 2-3 years దాకా కూడా లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ కొనండి. దే కెన్ ఆల్వేస్ బీ 15-20% కరెక్షన్. ఒకవేళ 10-12% కరెక్షన్ అయితే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. బట్ ఇటువంటి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఓ ద నెక్స్ట్ 2-3 quarters కొద్దిగా ప్రోగ్రెస్ ఇన్ రిజల్ట్స్ కనిపిస్తే మాత్రం ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ వెళ్ళండి. శిల్పి కేబుల్స్ గురించి అడుగుతున్నారు లావణ్య రెడ్డి. సో శిల్పి కేబుల్స్ ఈ మధ్య బాగా పడిపోయిన స్టాక్ ఇది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఆల్మోస్ట్ 1 month డౌన్వర్డ్ సర్క్యూట్స్ పర్సన్ చేసామండి గత 30 sessionsగా. సో లాస్ట్ 3 monthsలోనే 229 నుంచి క్లోజ్ టు 35 అయిపోయింది. సో ఇలాంటి స్టాక్స్ని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. సో ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ అటెంప్ట్ చేయకూడదు డెఫినెట్లీ. ఇన్ కేస్ కొంచెం రిలీఫ్ వచ్చి పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ అండి హైయర్ లెవెల్స్లో. దీన్ని మనం ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక 2011లో ఇది ₹4.80 అండ్ ₹5 దాకా రావటం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ షుడెంట్ టచ్ అండి. సో ఐ థింక్ నిన్ననో మొన్న ఒక బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారట. సో అంటే దివాలా తీయటానికి సిద్ధంగా ఉంది మా కంపెనీ అని కంపెనీ ఎక్స్చేంజెస్కి ఇన్ఫామ్ చేసింది. సో ఇంకా దివాలా తీస్తే ఏం వాల్యూ ఉంటుందండి? ఈ రేట్లో కాదు, మరొక ₹10 తగ్గిన తర్వాత కొన్నా కూడా మనకి రూపాయి కూడా రాదు. సో శిల్పి కేబుల్ కంప్లీట్లీ రైట్ ఆఫ్, దాన్ని మీ డిక్షనరీలోంచి తీసేయండి ఆ పేరును కూడా. ఒక కాలర్ లైన్లో ఉన్నారు మార్కాపురం నుంచి శ్రీకాంత్. హలో, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా కాడ ఈగడ్ అనేది ఈ రేట్లో ఇంకా తీసుకోవచ్చా? అదే విధంగా ఇండెక్స్ కేబుల్ అనేది లాంగ్ టర్మ్కి ఇప్పుడున్న రేట్లో కొనుక్కోవచ్చు సార్. డిమార్ట్ అనేది ఈ 3 స్టాక్స్ని బాగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. డిమార్ట్ అనేది అర్థమైంది మాకు పేరు మీరు చెప్పిన వాటిలో. మిగతా 2 కంపెనీలు ఏంటి? వీగార్డ్ సార్. వీగార్డ్.
ఫిల్డెన్స్ కేబుల్ సార్. ఫినోలెక్స్ కేబుల్స్, ఓకే. డెఫినెట్లీ చాయిస్ ఇస్ గుడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. వీగార్డ్ అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ రెండు ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ రంగానికి చెందిన. వీగార్డ్ ఈజ్ మోర్ ఆల్సో ఇంటూ అప్లయన్సెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. Finolex cables, actually Finolex cables is the leader in cable segment andi, but they also hold close to about 30% in Finolex industries అని వాళ్ళు పైప్స్ అవి చేస్తారు, అందులో కూడా హోల్డింగ్ ఉంది, క్రాస్ హోల్డింగ్ ఉంది. సో అది కూడా ఒక వాల్యుయేషన్ మనకి Finolex cables రిఫ్లెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ రెండు ఒక 2 price points నుంచి. DMart I would request you to wait for some more time అండి. It's a good stock, but right now this is not the price to buy అండి. Probably after 1 or 2 quarters కొంచెం I would say always about 600 zone or 550 to 600 zone వస్తే తప్పకుండా మీరు కొనొచ్చు. ఇన్ కేస్ రాకపోతే జస్ట్ వెయిట్, ఎస్ఐపి మోడ్లో కొనుక్కోండి. ఇందులో మేబీ ఫర్ ద నెక్స్ట్ 6 months ఒకవేళ ఏదైనా మేజర్ కరెక్షన్ లాంటిది మార్కెట్లో వస్తే, అందులో క్రాక్స్ వస్తే మీకు లోవర్ రేట్లో దొరుకుతాయి. ఓకే, తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, చెన్నై నుంచి వాసు. హలో, గుడ్ మార్నింగ్ వస్తుంది గారు. మార్నింగ్ అండి. ఇది మొయిల్ ఈ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అవ్వచ్చా? ఇంకోటి ఐడిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నాం అండి 300 shares అట్ 67 లో. మొదటిది ఏంటి మీరు అడిగింది? మొయిల్లా? మొయిల్ ఈ ప్రైస్ లో కొనొచ్చా? ఓకే ఓకే, రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, మొయిల్ పాజిటివ్గా ప్రారంభమైంది. ఐ థింక్ ప్రాబ్లీ బాటమ్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక. ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 monthsగా 480 రూపీస్ ఉన్న స్టాక్ క్లోజ్ టు 294 వచ్చి ఒక పుల్ బ్యాక్ రావటం చూసాం. అండ్ ట్రేడింగ్ అబోవ్ 200-day మూవింగ్ యావరేజ్ ఈజ్ అ గుడ్ సైన్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 335 ఉంది. 2 price pointsలో మేబీ 316 వరకు మీరు బై చేయొచ్చు ఈ స్టాక్ని. బట్ అగైన్ 346 నుంచి 360 మధ్యలో కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మేబీ 30-40 రూపీస్ ట్రేడింగ్ కోసం డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తాను. అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజ్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. చార్ట్స్ ప్రకారం చూసినా కూడా ప్రాబ్లీ స్టాక్ ఈజ్ వే బిలో ఇట్స్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్లోనే అండ్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. సో 81-82 హై ఫామ్ అయ్యి అరౌండ్ 56 అలా ఉంది. దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. మేబీ ఈ మార్కెట్ కొద్దిగా రికవర్ అయ్యి పుల్ బ్యాక్ వచ్చేది 64-65 వస్తే కనుక ఐ థింక్ స్విచ్ ఓవర్ టు ఏ గుడ్ పర్ఫార్మింగ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లోనే. మేబీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. దుర్గాప్రసాద్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫేస్ వాల్యూ చేంజ్ 1 to 10? 1 to 10 10 to 1 మీరు అడిగింది. ఫేస్ వాల్యూ నార్మల్గా ఈ మధ్య మనం చూస్తున్న ట్రెండ్ స్ప్లిట్ చేయటం అని. సో 10 రూపాయల ముఖ విలువని రూపాయికి స్ప్లిట్ చేయటం. సో ఒకవేళ 1 to 10 చేస్తే రివర్స్ స్ప్లిట్, అది కన్సాలిడేట్ చేయటం అంటారు సో ఫేస్ వాల్యూని. సో ఒకవేళ 10 to 1 చేసినప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, బట్ క్యాపిటల్ రిమైన్స్ ది సేమ్. ఈక్విటీ క్యాపిటల్ అదే మొత్తంలో ఉంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం పెరుగుతాయండి. బాగా షేర్ ప్రైస్ పెరిగినప్పుడు స్ప్లిట్ చేస్తూ ఉంటారు నార్మల్గా కంపెనీస్ ప్రమోటర్స్, సో దట్ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుందని. ఎందుకంటే 1000 రూపాయలు 2000 రూపాయలకు షేర్ ప్రైస్ పెరిగిన తర్వాత అక్కడ ట్రేడింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ చాలా తగ్గిపోతుంది. సో లిక్విడిటీ తగ్గిపోతుంది అనమాట. ఎవరైనా షేర్లు అమ్మాలన్నా కొనాలన్నా కష్టం అవుతుంది. అలా కాకుండా స్ప్లిట్ చేస్తే ఆ 1000 రూపాయల షేర్ కాస్త 100 రూపాయల దగ్గర దొరుకుతుంది. మళ్ళీ ఎక్కువ మంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అందులో కౌంటర్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి స్ప్లిట్ చేస్తూ ఉంటారు. సో అది స్ప్లిట్ అన్న మీనింగ్. మీరు 1 to 10 అన్నారు. సో ఒకవేళ ఫేస్ వాల్యూని 1 రూపాయి నుంచి 10 రూపాయలు చేస్తే అది చాలా తక్కువ సందర్భాల్లో చేస్తుంటారు. యా, అంటే మరీ ఇంకా పెన్నీ స్టాక్స్ అవుతున్నాయి అంటే దో ఫండమెంటల్స్ బాగుంటాయి ఇక ముందు అనుకుంటే రివర్స్ స్ప్లిట్ కూడా చేస్తారు. అలాగే భావన అడుగుతున్నారు, హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్ 59 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు 47 అయింది, ఏం చేయాలి, యావరేజ్ చేసుకోవచ్చా? నో, ఐ థింక్ ప్రాబ్లీ టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో యావరేజ్ అనేది మనం అట్లీస్ట్ ఐ థింక్ అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో మనం యావరేజ్ అనేది చేయకూడదు. ఉన్న పొజిషన్ మీరు ఉంచండి. మేబీ 39 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, కీ సపోర్ట్. మేబీ అక్కడికి వస్తే మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ అగైన్ మీకు రివర్సల్లో కానీ ఇఫ్ ఇట్ గోస్ టు 64 నుంచి 68 మధ్యలో వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయండి. ఎందుకంటే వీక్ సెక్టర్లో డెఫినెట్లీ ఇన్వెస్టర్ లాగా మనం ఉండకూడదు. మేబీ ట్రేడింగ్ కోసం వీ కెన్ యూస్ దోస్ సెక్టర్స్. అంజీ అడుగుతున్నారు, ఎస్బీఐ 256లో 1 year బ్యాక్ తీసుకున్నారట, ఇంకొక 6 నెలలు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే సైంట్ ఉన్నాయి 268లో. ఐ థింక్ ఎస్బీఐ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో. ఎందుకంటే పిఎస్యు బ్యాంక్స్ ఐ థింక్ కొద్దిగా క్రాక్ అయినప్పటికీ ఈ స్టాక్ కొద్దిగా సస్టైన్ అవుతుంది ఈ లెవెల్స్లో. మేబీ 280-285 మధ్యలో కొద్దిగా స్టెబిలిటీ అనేది రావటం చూస్తున్నాం స్టాక్ పరంగా. మేబీ 6 months వ్యూ అంటున్నారు, దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 336. మేబీ నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ ఒకవేళ అప్మూవ్ వస్తే కనుక 330-340 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి.
రత్నారెడ్డి మెయిల్ పంపించారు. అలాగే సైంట్ గురించి అడిగారు ఆయన. సైంట్ మంచి రేట్లో ఎంటర్ అయ్యారండి. బ్యూటిఫుల్ రేట్ 500 ఇప్పుడు అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది మీరు కొన్న దగ్గర నుంచి. సో హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్లో సైంట్ ఒకటి, మన హైదరాబాద్కే చెందిన కంపెనీ. దే ఆర్ డూయింగ్ వెల్. రత్నారెడ్డి క్వెరీ వాటర్ బేస్ గురించి. వాటర్ బేస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? డివిడెండ్ ₹1 డిక్లేర్ చేశారట. ఎక్స్పాండింగ్ బిజినెస్ అగ్రెసివ్లీ. మంచి బెట్ అవుతుందా ఇది? యా మేబీ అండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని గతంలో ఉన్న సబ్సిడరీస్ కూడా అందులోకి మర్జ్ చేస్తున్నారు. సో మనకి అవంతి ఫీడ్స్ ఈజ్ ద లీడర్ అండి. సో దాని తర్వాత ద నెక్స్ట్ బెస్ట్ స్టాక్ లిస్టెడ్ ఇన్ దట్ స్పేస్ ఈజ్ డెఫినెట్లీ వాటర్ బేస్. సో ఇది కూడా 2-3 కంపెనీస్ అన్ని కూడా మర్జ్ చేశారు. సో రాబోయే ఇయర్ ప్రాబ్లీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 18కి ఆ కంబైన్డ్ రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇందులో లిక్విడిటీ ఎక్కువనే ఉంటుంది, కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుందండి, కొద్దిగా ఈక్విటీ బేస్ పెద్దది. అందుకని మీరు ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో విత్ 10 to 15% కరెక్షన్ కొనుక్కోండి. బట్ వెన్ ఎవర్ యూ మేక్ సమ్ ప్రాఫిట్స్, ప్రాబ్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా న్యూస్ పరంగా ఏదైనా స్పర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ వెళ్ళాలి. ఓకే అండి. సో వీళ్ళు రిజల్ట్ని ఇలా తిరగేసి పోస్ట్ చేశారు కాబట్టి చదవడం కష్టంగా ఉంది. కొద్దిగా ఏదైనా చదివి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం వాటర్ బేస్డ్ రిజల్ట్స్ సంబంధించి. వీ కెన్ డూ దట్. సుధాకర్ రెడ్డి మెయిల్ పంపించారు. ట్రైడెంట్, రుచిరా పేపర్స్, జీ ల్యాండ్ ఈ 2 ఉన్నాయట. 200 షేర్లు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? Trident would be a good bet for long term అండి. బట్ ఐ థింక్ రుచిరా పేపర్స్ అండ్ ఆల్ ప్రాఫిట్ వస్తే డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. జీ లర్న్ లాంటివి మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ యాజ్ అ పోర్టల్ ఆర్ ఎడ్యుకేషన్ యాజ్ అ బిజినెస్ లిస్టెడ్ స్పేస్లో అంతగా మనకి రిటర్న్స్ ఈ విధంగా మనం చూడలేదు షేర్ హోల్డర్స్లో, బికాస్ దర్ ఇస్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆల్సో. సో అటువంటి వాటిలో మాత్రం లాంగ్ టర్మ్ ఒకవేళ కొందలుచుకుంటే ఐ థింక్ యూ కెన్ అవాయిడ్. ద రెస్ట్ ఆఫ్ ద 2 చెప్పినట్టు యూ కెన్ హోల్డ్. రుచిరా పేపర్స్ దాంట్లో మాత్రం ఎక్కడైనా ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయండి. కుమార్ హైదరాబాద్ నుంచి ఆర్కామ్ ఫ్యూచర్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు చేయొచ్చా? స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1.5 monthలో ఆల్మోస్ట్ ₹30 నుంచి ₹18 దాకా రావటం చేసామండి. బట్ అగైన్ ప్రాబ్లీ నిన్నటిలో కట్ అయితేనే ఐ థింక్ వన్ షుడ్ అటెంప్ట్ యాజ్ షార్ట్. కరెంట్లీ ₹19.50 ఉంది. నిన్న 18.95 లో రావటం చేసాం. మేబీ అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో మేబీ 18.90 కింద మీరు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఒక 60 to 70 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ రివర్స్ అయింది అంటే కనుక చాలా షార్ప్ అప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ స్టాక్లో. నిన్న కూడా మనం చూసాం అరౌండ్ 19 నుంచి అరౌండ్ 22 దాకా పెరగటం చూసాం. సో వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ విత్ అబౌట్ 50 to 60% అంటే 3% స్టాప్ లాస్ పెట్టుకుని 18.90 కింద అటెంప్ట్ చేయండి. అదేవిధంగా 17.5 మేబీ 16.5 మధ్యలో వస్తే కనుక మీరు షార్ట్ పొజిషన్స్ కట్ చేసుకోవాలి. సో నిఫ్టీ కూడా మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ 28 పాయింట్స్ నష్టపోయింది. అండ్ పాజిటివ్గా ఏమున్నాయి? ఆటో ఇండెక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెటల్స్లో కొంత మనకు స్ట్రెంత్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ రియాలిటీ, సో కొంత హై బీటా ప్లే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రియాలిటీలో బ్యాంక్లో నష్టాలు కనిపిస్తున్నాయి మనకు. రియాలిటీలో హెచ్డిఐఎల్ 3% పెరిగింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ స్ట్రాంగ్గా ఉంది. ఐబీ రియల్ ఎస్టేట్ 2% పెరిగింది. అలాగే డెల్టా కార్ప్, దెన్ ఒబ్రాయ్ రియాలిటీ, డిఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, ఈ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే నష్టాల్లో ఉన్నాయి గోడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఫినిక్స్ లిమిటెడ్. మెటల్లో మాయిల్ ఇందాక కాలర్ కూడా అడిగారు, స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ 4% పైగా లాభంతో ఉంది. హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, వెల్ కార్ప్ ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి మెటల్స్లో. వీక్గా ఉన్నాయి వేదాంత అండ్ జిందాల్ స్టీల్, జస్ట్ మైనర్ లాసెస్ అని చెప్పుకోవచ్చు. సో మెటల్ ప్యాక్లో మనకి ఇవాళ స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది. తర్వాత ఆదిశంకర్ రావి ఆదిశంకర్ అడుగుతున్నారు. మదర్సన్ సుమి కొన్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయి. ఈ 2 ఎలా ఉంటాయి 5 years కోసం? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. మదర్సన్ సుమి ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ I would say the largest auto ancillary company, and I think it's also come bonus. It's a good company, and last 10 years they have given excellent return to the shareholder. And RBL Bank recently correction అయిన తర్వాత I think around this level I think మళ్ళీ renewed interest అనేది మనకు కనిపించచ్చు. 5 years అంటున్నారు, బట్ review it, ఎందుకంటే ఆటో యాన్సిలరీ స్పేస్లో కూడా there can be a lot of changes going forward. సో 2 కూడా మంచి కంపెనీలో కరెంట్లీ హోల్డ్ చేయండి. నవీన్ గౌడ్ అడుగుతున్నారు, కేసర్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీ ఎలా ఉంది? సో షుగర్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి, ఇది బాగా పెరిగింది
40 రూపీస్ నుంచి 120 ఇప్పుడున్న రేట్కి రావడం చూస్తున్నాం. టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. సో దర్ బెటర్ స్టాక్ అదే స్పేస్లో మీరు ఉండాలంటే కనుక ప్రాబ్లీ మీకు ప్రాఫిట్స్ ఉంటే కనుక దీనిలోంచి షుగర్లోనే ఉండాలంటే ప్రాబ్లీ ద్వారకేష్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దానిలోంచి షిఫ్ట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. తర్వాత మెయిల్ సుధాకర్ రెడ్డి, నాల్కో అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రేట్లో తీసుకోవచ్చా? ఐ థింక్ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ యూ కెన్ అటెంప్ట్ అండి. ఆల్మోస్ట్ స్టాక్ 450 నుంచి క్లోజ్ టు అరౌండ్ 390 దాకా కరెక్ట్ అవటం చేసాం. సో 410 నుంచి 380 మధ్యలో ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్. మేబీ నాల్కో కూడా కొద్దిగా కరెక్షన్, ఫర్దర్ మోర్ కరెక్షన్ అరౌండ్ 80 నుంచి 85 మధ్యలో వస్తే కానీ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లీ నాల్కో కన్నా దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అదే స్పేస్లో. నాల్కో అంటే బెటర్ గో ఫర్ హిందాల్కో అండి. రిజల్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ టెక్నికల్లీ కూడా మంచి స్ట్రెంత్ కనపరుస్తున్న కౌంటర్ హిందాల్కో. తర్వాత వెంకటేశ్వరరావు ఒక డౌట్ పంపించారు. స్నోమెన్ లాజిస్టిక్స్ రిజల్ట్స్ కన్ఫ్యూజింగ్ ఉన్నాయట. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ -7.2, ట్యాక్స్ -10, నెట్ ప్రాఫిట్ 3.62. If company shows loss, how come net profit is profit? How come tax is in minus terms? సో మేబీ వాళ్ళకి ట్యాక్స్ సంబంధించి వాళ్ళు గతంలో ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే దాన్ని రిఫండ్ క్లెయిమ్ చేసి ఉండొచ్చు. సంథింగ్ హ్యాపెన్ అండ్ ఐ డోంట్ నో. సో దట్ కుడ్ బి ఆర్ ఇంతకుముందు ఎక్కువ ప్రొవిజన్ చేసి ఇప్పుడు ఆ ప్రొవిజన్ని వాళ్ళు రివర్స్ చేసి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో అందుకని వాళ్ళు నెట్ ప్రాఫిట్లు చూపిస్తూ ఉండొచ్చు. బట్ వీ డోంట్ నో. దాన్ని కొంచెం ఆ స్టేట్మెంట్ చూస్తే కానీ మీకు చెప్పలేము. నో ఐ హావెంట్ సీన్ ఇట్ అండి. అంటే బేసికలీ వీళ్ళు వేర్ హౌసెస్ కూడా కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసెస్ అవి ఉంటాయి. అటువంటి వాటిలో ఇన్సెంటివ్స్ వచ్చినా వాళ్ళు ట్యాక్స్ రైట్ బ్యాక్లో కూడా చూపిస్తారు. బట్ మీరు అన్నట్టు అన్లెస్ వీ రియలీ సీ ద ఫైన్ ప్రింట్ వీ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. భావన అడుగుతున్నారు, సవిత ఆయిల్ అండ్ భారత్ ఫోర్జ్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చేయొచ్చా? లక్ష్మీ భావన. భారత్ ఫోర్జ్ డెఫినెట్లీ గో హెడ్ అండి. సవిత ఆయిల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. అండ్ సావ్సాల్ అని చెప్పి వాళ్ళ బ్రాండ్ నేమ్. దే ఆర్ ఇంటూ లూబ్రికెంట్ ఆయిల్స్ అండి. లూబ్రికెంట్ ఆయిల్స్ ఒక సెగ్మెంట్, ద అదర్ సెగ్మెంట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్, ఇవన్నీ కూడా చేస్తారు. ఫండమెంటలీ అండ్ ఫైనాన్షియలీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కానీ చాలా ఇల్లిక్విడ్ కౌంటర్ అండి ఇది. సో లిక్విడిటీ లేదు కాబట్టి అందులో ఇంపాక్ట్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో 5 years అంటే ఇట్స్ అ గుడ్ స్టాక్. బట్ కొనేటప్పుడు జాగ్రత్తగా కొనేది. డోంట్ చేజ్ ద స్టాక్, బైట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. బట్ ఇటువంటి ఎక్కడన్నా ఒక్కొక్కసారి మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఏదైనా స్పెసిఫిక్ న్యూస్ బేస్డ్ స్పర్ట్స్ వస్తే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. బర్జర్ పెయింట్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? కవిత అడుగుతున్నారు. అలాగే డిష్మన్ ఫార్మా ఈ రెండింటి పరిస్థితి ఏంటి? బర్జర్ పెయింట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. అండ్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో రీజనబుల్ గుడ్. వాళ్ళకి మెయిన్లీ ఆల్ పెయింట్ కంపెనీస్ విల్ హ్యావ్ హ్యూజ్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోవర్ క్రూడ్ ప్రైజెస్ కూడా. ఎందుకంటే వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ చాలా తగ్గుతుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ హౌసింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ థీమ్, మల్టీ-ఇయర్ థీమ్ అండి అది, నాట్ ఇమీడియట్లీ. సో తప్పకుండా బర్జర్ పెయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ కూడా ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. సో తప్పకుండా యూ కెన్ గో అవుట్ అండ్ బై బర్జర్ పెయింట్స్ ఒకవేళ కొత్తగా కొనాలనుకుంటే. ఆల్రెడీ ఉంటే మాత్రం తప్పకుండా ఉంచమనే చెప్తాను. సో డిష్మన్లో దాన్ని కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ నడుస్తుంది. మీ అందరికి కూడా డిష్మన్ కార్బోజన్ అమిక్స్ ఈ కంపెనీ షేర్లు 1:1 నిష్పత్తిలో ఇప్పుడు ఎవరికైతే డిష్మన్ ఫార్మా షేర్లు ఉన్నాయో డిష్మన్ కార్బోజన్ అమిక్స్ అనే కంపెనీ షేర్లు అనే న్యూలీ నేమ్డ్ కంపెనీ షేర్లు కేటాయించబోతున్నారు. సో ఈ స్కీమ్కి రికార్డ్ డేట్ ఈజ్ 31st May. అందుకని ప్రస్తుతం ట్రేడ్ కావడం లేదు డిష్మన్ ఫార్మా. ఈ అంశాన్ని గమనించండి. ఏమీ ఇబ్బంది ఏం లేదండి. డోంట్ వరీ అబౌట్ డిష్మన్ ఫార్మా. చాలామందిలో ఆ కన్సర్న్ కనిపిస్తుంది ఏం జరుగుతుంది అంటూ. యాక్సిస్ బ్యాంక్ 554 రూపాయల్లో ఉన్నాయి. శ్రీ దగ్గర హోల్డ్ చేయొచ్చు ఇది. యా ఈ స్టేజ్లో చేస్తండి. బట్ అగైన్ మీకు అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో. దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 654 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 512. ప్రాబ్లీ ఇది 497 అబౌవ్ ఉన్నంతకాలం స్ట్రెంత్ ఉండే ఛాన్సే ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రేడింగ్ పొజిషన్ 534 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ప్రాబ్లీ కొంచెం ర్యాలీస్ వస్తే కనుక దీనిలోంచి కోటక్ బ్యాంక్ షిఫ్ట్ అవుతే ఐ థింక్ ఇట్ కెన్ గివ్ బెటర్ రిటర్న్స్. నరేష్ కుమార్ ఆర్ఐఎల్, సిప్లా, బయోకాన్, అరవింద్, ఈరోస్, సిఏపిఎఫ్, కేశరామ్ ఇలాంటివన్నీ కొన్నారు ఆల్రెడీ. రికమెండేషన్ అబౌట్ ది షేర్స్. ఇలా గంపకొత్తగా అడిగితే ఎలా అండి? మీకు ఏదన్నా 1-2 డౌట్స్ గురించి అడిగితే మనం వివరంగా చెప్పడానికి కుదురుతుంది. అన్నీ బాగానే ఉన్నాయండి అని చెప్తాం జనరిక్గా జనాంతికంగా.
సో పోర్ట్ఫోలియో సీమ్స్ టు బి ఓకే, మంచి షేర్లే కొన్నారు, హోల్డ్ చేయండి అన్నీ కూడా. శిరీష్ అడుగుతున్నారు వేదాంత కేన్ ఇండియా కొన్నారట, ఆఫ్టర్ మెర్జర్ కొన్నారు, వేదాంత షేర్లు 250 షేర్లు వచ్చాయట, బట్ ప్రిఫరెన్షియల్ షేర్స్ రాలేదట. సో మళ్ళీ అప్లై చేసుకోవాలా, డిమాట్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయా? ప్రిఫరెన్షియల్ షేర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రావండి. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ దేర్ అన్లెస్ వీ నో ఇట్. ఐ థింక్ దేర్ ఈస్ అన్ అలాట్మెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆల్సో. అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవుతాయండి. ఇటువంటి కార్పొరేట్ యాక్షన్స్లో ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్, దే విల్ బీ ఆటోమేటికల్లీ క్రెడిటెడ్ టు యువర్ డిమాట్ అకౌంట్. సో చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? నిఫ్టీ ప్రాబ్లీ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. నిన్నటిలో ఏదైతే ఉందో 9581 ప్రాబ్లీ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది షార్ట్ టర్మ్ కోసం. అండ్ ఇన్ కేస్ ఈరోజు 9640 అబోవ్ క్లోజ్ అవుతే 9640 అబోవ్ క్లోజ్ అయితే ప్రాబ్లీ 9750 to 98 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మేబీ డిప్స్లో అటెంప్ట్ చేయొచ్చు విత్ 9580 as స్టాప్ లాస్. ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే కనుక ఐ థింక్ మెక్డవెల్ ఈస్ షోయింగ్ గ్రేట్ స్ట్రెంత్ యాక్చువల్లీ. ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాని అబోవ్ మనకు ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. దో స్టాక్ ఓపెన్ విత్ ఎ గ్యాప్ అప్ ఆఫ్ 5%. సో కరెంట్లీ అరౌండ్ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 20 to 35. సో నా ఉద్దేశంలో 2216 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, షార్ట్ టర్మ్ సపోర్ట్. మేబీ 2216 దగ్గర వస్తే కనుక అరౌండ్ 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని స్టాక్ పిక్ చేయొచ్చు. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఇది 2340 to 2360 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, సో కేన్ వేదాంత మెజర్లో కేన్ షేర్ హోల్డర్స్కి ఒక ఇంటర్మ్ డివిడెండ్ వస్తుంది 17 రూపీస్ 70 పైసే. దీంతోపాటు 1 ఈక్విటీ షేర్ ఆఫ్ వేదాంత వస్తుంది అండ్ 4 రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, వీటికి 7.5% ఇంట్రెస్ట్ రేట్ క్యారీ అవుతుంది అనమాట, కూపన్ రేట్ అంటారు. సో ఆ షేర్లు కూడా వస్తాయి. మేబీ మీకు కనుక ఒకవేళ ఇంకా ఆ ప్రిఫరెన్స్ షేర్స్ రాకపోతే భవిష్యత్తులో వస్తాయి. అండ్ దట్ 7.5% ఇంట్రెస్ట్ కూడా మీకు ఇట్స్ ఎ ఫిక్స్డ్ డివిడెండ్ అంటారు. సో అది కూడా మీకు ప్రిఫరెన్స్ షేర్స్ మీద వచ్చే డివిడెండ్ కూడా మీకు అందుతుంది. నథింగ్ టు వరీ అండి. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.